ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొర్లుతుండగా గోదావరి నది ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది. ఎగువ రాష్ట్రాలతో పాటు జిల్లాలో కురుస్తున్న వర్షాలతో భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. బ్యారేజ్కు వస్తున్న నీటిని పూర్తి స్థాయిలో 85 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో పరిస్థితికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. సింధు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసినప్పటికీ కూడా పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అన్ని ప్రాజెక్టులు కావచ్చు, చెరువులన్నీ కూడా నిండుకుండలా మారిపోయాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదుతున్న పరిస్థితి కనబడుతుంది. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దగ్గర క్రమక్రమంగా గోదావరి వరద ప్రవాహం పెరుగుతూ ఉంది. తాజాగా ఉన్నటువంటి అప్డేట్ చూస్తే 154,700 క్యూసెక్ల అవుట్ఫ్లో ఇన్ఫ్లో కొనసాగుతుంది. పూర్తిగా 85 గేట్లను ఓపెన్ చేసి అధికారులు నీటిని దిగువకు విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి వర్షాల నేపథ్యంలోనే గోదావరి వరద ప్రవాహం పెరుగుతున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు కావచ్చు, ఇటు ములుగు జిల్లాలోని గోదావరి కావచ్చు, బోగాత జలపాతాన్ని కూడా సందర్శన ఎవరిని అనుమతించట్లేదు. కొద్ది రోజులు ప్రమాదం పొంచుకుంటూ కావచ్చు, వరద తాకిడి పెరిగేటువంటి అవకాశం నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ములుగు జిల్లా సంబంధించిన యంత్రాంగం కావచ్చు, భూపాలపల్లి జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఎవరికి కూడా ప్రాణనష్టం జరగకుండా, ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా రెవెన్యూ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ప్రజలకు అప్రమత్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్తో సహా అన్ని జిల్లాలు, ఉత్తర తెలంగాణ జిల్లాలో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. ఉత్తర తెలంగాణ జిల్లాలో 2 రోజుల పాటు వర్షం నమోదైన అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కావచ్చు, ఇటు శ్రీరామ్ సాగర్ సంబంధించిన ప్రాజెక్టు నిండుకుండలా మారిపోయి రోజు రోజుకు వరద పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఎప్పటికప్పుడు వరద తాకిడిని కావచ్చు, వర్షానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ గమనించి ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలంటూ కూడా ప్రభుత్వ యంత్రాంగం చూసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఓపెన్ కాస్ట్ గన్లో వరద నీరు చేరి ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. 2-3 రోజులుగా భూపాలపల్లి ఓపెన్ కాస్ట్ కావచ్చు, ఇటు మలహార్ మండలం తాడిచెర్లకు సంబంధించినటువంటి ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు ములుగు జిల్లాలో బోగాత జలపాతం కావచ్చు, ఇంకా అనేక జలపాతాలకు ఎవరికి అనుమతి లేదు. మళ్ళీ వరద తగ్గే వరకు కూడా ఎవరు రావద్దంటూ ఫారెస్ట్ అధికారులు క్లోజ్ బోర్డ్స్ కావచ్చు, మిగతా అధికారులంటే కూడా ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేసినటువంటి పరిస్థితి. మేడారంలోని జంపన్న వాగులో కూడా వరద ఉధృతి పెరుగుతుంది. నిన్న మేడ్చల్ జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి గల్లంతయ్యారు. పోలీసులు కావచ్చు, రెస్క్యూ టీం ఇంకా ఆయన కోసం గాలిచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. మేడారం జంపన్న వాగు వైపు కావచ్చు, ఎవరైనా వాగులు వంకలు చెరువులు వైపు వెళ్ళకూడదు, చేపల వేటకు కూడా ఎవరు వెళ్ళకూడదంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు. ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాకు సంబంధించిన అధికారులంతా కూడా ఒక కంట్రోల్ నెంబర్ను ఏర్పాటు చేసి పూర్తిగా మానిటరింగ్ చేస్తే ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా సమీక్షించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక 2 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలంటూ జిల్లా అధికార యంత్రాంగం పూర్తిగా పర్యవేక్షించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు వాజేడు మండలం కావచ్చు, పేరూరు, ఏటునాగరం, రామన్నగూడెం దగ్గర క్రమక్రమంగా గోదావరి వరద పెరుగుతూ వస్తుంది. ఎవరు కూడా అటువైపు వెళ్ళకూడదంటూ అధికారులు చెప్పిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు పేరూరు కావచ్చు, ఇటు వాజేడు సంబంధించినటువంటి ఇసుక వాగు కొట్టుకుపోయిన నేపథ్యంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి రోడ్ మార్గం కూడా పూర్తిగా రాకపోకలు బంద్ అయ్యాయి. 26 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలు కూడా అటువైపు వెళ్లకుండా వెళ్ళొద్దు, ఎవరు కూడా ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలంటూ అధికారులు చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇటు బోగాత జలపాతం కావచ్చు, పాలం ప్రాజెక్టు కావచ్చు, ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు దగ్గర రోజు రోజుకు వరద తాకిడి పెరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా ములుగు, భూపాలపల్లి జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదైన సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.